పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల, వేముల, వేంపల్లి, పులివెందుల మున్సిపాలిటీ వీళ్ళు ఎందుకు లైన్లో లేరు? అంటే మీకు దౌర్జన్యానికి కిరాయికి ఒప్పుకున్న ఊళ్ళో అక్కడ టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని చంపేయడానికి వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మీరు కాంట్రాక్ట్కి వాళ్ళు ఉంటారు. ఎవరో చెప్తున్నారు, ఒక అక్కాయి చెప్తుంది, అక్కాయి అంటది కుప్పంలో మీరు ఇట్టాగా చేశారు అయ్యని. కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కుప్పంలో మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినాయి. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉంటే 19 మేము గెలిచాం, 6 టీడీపీ గెలిచారు. ఒక వార్డులో 22వ వార్డులో మెజారిటీ 232 టీడీపీ గెలిచిన వార్డులో. 5వ వార్డులో 156 మెజారిటీ, 20వ వార్డులో 151, 18వ వార్డులో 104, 19లో 95, 11లో 6. వైఎస్ఆర్సీపీకి కూడా 21వ వార్డులో 7 ఓట్లే మెజారిటీ, 7 ఓట్లే. 6వ వార్డులో 12 ఓట్లే మెజారిటీ, 24వ వార్డులో 50, 23లో 69, 9లో 77, 17లో 87, 3లో 98. మరి మీకులాగా ఇది మన ఆర్కెస్ట్రా చేసి ఉంటే మీకులాగా మొత్తం మేమే గుద్దేసుకుని మీకు మామూలుగా వేసేవాళ్ళం కదా. మీరు మాకు వేసారు కదా, ఇప్పుడు ఫ్యాన్ మీద వేసారు కదా. నిజంగా తెలుగుదేశం వాళ్ళు పాపం ఎంత కర్మ అంటే, తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే, అది ఉంచండి సార్, తెలుగుదేశం వాళ్ళకి ఎంత కర్మ అంటే వాళ్ళ చేతులతో ఫ్యాన్ గుర్తుకు వాళ్ళు ఓటేశారు 680 మందికి. ఇంతకన్నా ఏమన్నా బతుకులో అసలు ఎందుకు బతకాలి మనం ఇటువంటి బతుకులు? తెలుగుదేశం వాళ్ళు మీ చేత్తో 683 మంది ఫ్యాన్కి వేశారంటే ఇక ఎక్కడ చచ్చిపోవాలి? మేమెవరం ఓటుకెళ్ళా, వైసీపీ వాడు ఎవడో ఓటుకెళ్ళా, లైన్లో లేరు, దారి కాసి కొట్టారు, పోలీసులతో తన్నిచ్చారు, వార్నింగ్లు ఇచ్చారు, మెడబట్టుకుని బూత్ దాకా వస్తే మెడబట్టుకుని పోలీసులతో తోయించారు. 683 ఎక్కడి నుంచి వచ్చినాయి మాకు? ఇంతకన్నా మీకు కర్మ ఇంకేం కావాలి? శత్రువు గుర్తుకి 683 ఓట్లు మీరు మీ చేత్తో మీరు గుద్దారు ఫ్యాన్కి. ఇది మీరు చేసినటువంటి పాపాల్లో ఇదో భాగం. అయితే కుప్పంలో మేమున్నప్పుడు ఎట్లా జరిగింది చెప్తాం. నారా చంద్రబాబు నాయుడు గారు అసలు దేనికి ఈ తంతు అంతా కూడా? ఏం సాధించారు దీంట్లో నేను అడుగుతున్నాను. మీరేం సాధించారు? 164 సీట్లు పెట్టుకుని, 164 సీట్లతో ప్రభుత్వాన్ని పెట్టుకుని ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా, ఇంత కిరాతకంగా ఏంటి మీరు సాధించేది? 13 మాసాల ఒక జడ్పీటీసీ ఒక ఆయన చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర ఈ రకంగా మీరు ఇన్ని ఆశాలేసి ఇంతమందిని లోబర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఏంటి మీకు తోలుకొప్పు ఎవడిస్తాడు మీకు? ఎందుకు మీకేంటంటే మీరేమో గతంలో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి 67 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లోంచి 23 మందిని డబ్బులు ఇచ్చి మీరు కొనుక్కుని, 23 మందిని డబ్బులు ఇచ్చి కొనుక్కుని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలహీనపడిపోయింది కాబట్టి ఓటర్లు అతని నాయకుడిగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించక్కర్లేదనేటువంటి ఒక సందేశాన్ని పంపిద్దామని మీకు ఎవరినో చూసి ఎవరో వాతలు పెట్టుకున్నట్టుగా కేసీఆర్ అక్కడ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి మన దగ్గర కూడా చేసేద్దామని 23 మందిని పెట్టుకుని కొనుక్కున్నారు. మీ పాపపు సొమ్ముకి కాళ్ళు వచ్చినాయి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏమన్నా మీరు తగ్గించగలిగారా? ఎగిరి 151 సీట్లతో వచ్చి గవర్నమెంట్లో కూర్చున్నాడు. ఏం జరిగింది? చివరికి ఏతాబాత ఏమర్థమైంది?
164 సీట్లు వచ్చి కూడా మీకు సంవత్సరం అంటే 13 మాసాలు 14 మాసాలు మీరు ఏలిన తర్వాత స్వేచ్ఛగా ఒక ఎన్నికని నడిపించే ధైర్యం కూడా మీకు లేదు. అంటే ప్రజలు ఆల్రెడీ తిరుగుబాటు చేసేస్తున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు అనేది మీకు అర్థమైంది. కాబట్టే ఇంత అంటే 13 మాసాలకే 14 మాసాలకే ప్రజలు కాల్చి వాత పెట్టింది మిగతా ప్రజలందరూ కూడా తెలిసిపోతే, పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టలో ప్రజలకు బాగా కాల్చి వాత పెట్టారు ఈ కూటమి ప్రభుత్వానికి. 164 కూటమి ఏముందిలే పాపం, వాళ్ళు ఇద్దరు డమ్మీలే కదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి. వాళ్ళని ఎందుకు ఊరికి అనుకోవటం, తిట్లు తీస్తే మాతో తిట్లు తిట్టించడానికి పక్కన, లేకపోతే జనం తిట్లు తిట్టడానికి పక్కన వాళ్ళని కలుపుకోవటం తప్పితే ఇందులో పాపాలు వాళ్ళకేముంటుంది? మీరు దోపిడీ చేసి మీరు అఘాయిత్యాలు చేస్తుంటే అందులో ఏమన్నా ఒలుగుతుంటే కింద ఈ రాలుకుంటాకి ఎత్తుకుంటాకి ఆ జేబులో పెట్టుకుంటాకి తప్పితే టీడీపీ ప్రభుత్వం ఇది. ఈ కిరాతకం, ఈ అరాచకం అంటే జనాల్ని ప్రజల్ని స్వేచ్ఛగా ఓటేనిస్తే మీకు కర్రు కాల్చి ఒళ్ళంతా వాతలు పెడతారనే భయంతోనే ఇది చేశారనేది మీ అంతరాత్మ ఇవాళ ప్రస్ఫుటం అవుతుంది. మీ చేష్టలు, మీ ఆలోచన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా చంద్రబాబు పులివెందుల ఒంటిమిట్టల్లో సావు తప్పి కన్నులో పట్టపోయే పరిస్థితి రాకుండా ఈ రకంగా పోలీసుల్ని, జిల్లా కలెక్టర్ని, ఎన్నికల కమిషన్ని ఆకట్టుకుని ఈ రకమైనటువంటి తంతు చేశాడు తప్పితే ఇది ఎన్నిక కాదు, ఇది ఎలక్షన్ కాదు. ముందుంది ముసళ్ళ పండగ. మరో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల తర్వాత పులివెందులలో అట్లాగే ఒంటిమిట్టలో వాళ్ళు బాగా అంటే ఇవాళ మీకు వాతలు పెడదామని పొయ్యిలో పెట్టింది అప్పుడు దాకా కాలుతానే ఉంటుంది. రాష్ట్రం కూడా మిగతా అందరూ కూడా రెడీ చేసుకుంటారు. మీకు గట్టిగా కర్రు కాల్చి మీకు ఎక్కడెక్కడ వాతలు పెట్టాలో నాన్నగారికి, కొడుకు గారికి ఇద్దరికీ పెట్టే రోజు వస్తుంది. ఇట్లాంటి తప్పుడు పనులు చేయటం వల్ల, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం వల్ల, ఎన్నికల కమిషన్ని అందరినీ కలెక్టర్ని చేష్టలు అడిగేలా చేసి పోలీసులను అడ్డం పెట్టి రాజ్యాన్ని నడిపినోడు, పోలీసులను అడ్డం పెట్టి నాడు బ్రిటిషోడు బాగుపడింది లేదు, బ్రిటిషోడు పతనమైంది తప్పితే పోలీసుల్ని వాడుకుని బ్రిటిష్ రాజ్యం పతనమైనట్టే. ఖచ్చితంగా పోలీసులను అడ్డం పెట్టుకు మీరు నడుపుతున్నటువంటి పరిపాలన కూడా అంతమయ్యే రోజు రోజు 14 నెలలు ఊరికే గడిచిపోయినాయి. మరొక 3 సంవత్సరాలు ఎంతసేపు గిర్రెని తిరిగి వస్తుంది. మీరు పాపపు సొమ్ము సంపాదించింది లెక్కలు కట్టి మూటలు కట్టేలోపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని చెప్పేది మీ అంతరాత్మ కూడా తెలుసు అని చెప్తూ, ఈ ఎన్నిక మీరు ఇన్ని పాపాలు, దొంగతనాలు చేసినటువంటి ప్రతిదీ కూడా మేము ఆధారాలతో సహా నిరూపించాం. ఖచ్చితంగా న్యాయస్థానం మెట్లు ఎక్కాం. ఇక్కడ కాకపోతే పైన కాకపోతే పైన ఎక్కడో అక్కడ న్యాయపరంగా, చట్టపరంగా మా పోరాటం చేస్తానంటాం. ఈ జెడ్పీటీసీ కాదు, ఇంకో జెడ్పీటీసీ, ఇంకో నీ చేతనైంది మీరు చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కలిసి మిమ్మల్ని కుర్చీల్లోంచి తరిమి కొడతాం ఖాయమనేది, ఇది విధి రాత అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని మీకు హెచ్చరిక చేస్తున్నాం.